హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సౌలును కించపరిచిన ఏమనలేదట, చెవిటోళ్ళగా మనం కూడా ఎలాగ ఉండాలి. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎవరైనా మనం ఏదైనా నిందిస్తున్నప్పుడు, ఎవరైనా ఏదైనా అనినప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న బలహీనంగా కనబడిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నేను దేవుడు గొప్పవాడిగా ఆశీర్వదిస్తాడు. సౌలు నిలబడితే ఫిలిష్తీయులు గడగడలాడేవారు. సౌలు నిలబడితే అక్కడ ఉన్నటువంటి చాలా దేశాలు భయపడ్డాయి. సౌలు నిలబడితే అనేక మంది శత్రువులు భయభ్రాంతులయ్యారు. అలాంటి పట్టుకొని తక్కువ అంచనా వేస్తున్న సందర్భంలో ఆయన నేను వాళ్ళని ఏది హింసించాలని అనుకోలేదు, కానీ మౌనంగా వెళ్ళిపోయాడు. ఇలాంటి పనికి మాలిన బ్యాచ్ ఒకటి ఉంటుంది, పెద్దగా ఖాతర చేయకూడదని. నేనేమంటానంటే, ఒకవేళ దేవుడి పని పట్ల, నీ ఇంటి పట్ల ఎవరైనా సులకనగా చేస్తే నువ్వేమో కంగారు పడకు. సౌలు లాంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకో, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మనము తప్పు చేసి ఒకవేళ అలా ఉంటే తల వంచక తప్పదు. నీతిమంతులుగా ఉండి వెళ్ళిపోతుంటే ఎన్ని నిందలు వచ్చినా మనకేమి కాదు అని మౌనంగా నువ్వు ఎదుగు. సౌలు అలాగే ఎదిగాడట. అది చూసిన దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు సౌలు విషయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నరుల హృదయం చెడిపోయిందండి. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఆది కారణం మనం గమనిస్తాం. వాళ్ళ హృదయం ముందే చెడిపోయింది. 6వ అధ్యాయం 5వ వచనం, ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం ఏమంటారంటే, ఏమన్నది? నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు ఎప్పుడు చెడ్డది చెడ్డది యెహోవా చూశాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు అంటూనే ఉంటారు, వాళ్ళ మనసలాడది, వారి గుణమలాడది, వాడు నడకలాడది, వారి నోరలాడది. వాళ్ళు అలాగే చేస్తారు. అలాగే చేయడం వాళ్ళ మనసు పాడైపోయింది, వారి హృదయం పాడైపోయింది. వారు అలాగే మాట్లాడతారు. నువ్వేమి కంగారు పడద్దు, నువ్వేమి దిగులు పడద్దు, నువ్వేమి తప్పు అయిపోవు, నువ్వు దేవుడి దగ్గర తక్కువ అవ్వకుండా చూసుకో, అంతే. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర తక్కువ అవ్వకూడదు. మనం మనుషుల దగ్గర తక్కువగా ఉంటే వాళ్ళు అనుకునే నీ సామర్థ్యాలు వారు గుర్తించకపోవచ్చు, నీ ప్రార్థనా జీవితాలు గుర్తించకపోవచ్చు, నీ ప్రవచన వరాన్ని గుర్తించకపోవచ్చు, నీ దర్శనాన్ని అపహాసము చేయొచ్చు, నీ వాక్య విధానము వారికి నచ్చకపోవచ్చు. నువ్వేమి కంగారు పడకు. వాళ్ళని తక్కువ అంచనా వేస్తుంటే నీకు వచ్చే నష్టం ఏమి లేదు. నీవు వర్ధిల్లడం ప్రారంభమవుతావు. నరుల హృదయం ఎప్పుడు కూడా చెడిపోయి ఉన్నది. యాకోబు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. పిల్లారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1వ అధ్యాయం 22వ వచనం చూస్తారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నారు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి, వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారినే ఉండండి. మీరు ఇప్పుడు ఏదైతే దేవుడి మాటలు వింటూ ఉన్నారు, వారు అవతల వారు ఎంత రెచ్చగొట్టినా మీరేమో మోసపోకండి. మీరు మౌనంగానే వెళ్ళండి. దేవుడు శక్తిని పొందుకొని వెళ్తారు. దేవుడు వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు, దేవుడు వాక్యానుసారముగా మనం నడుచుకున్నప్పుడు అది మన హృదయాలను ఆనందపరుస్తుంది. పిల్లారా, మౌనంగా ఎదిగితే వచ్చే నష్టమేమి లేదు. మౌనంగా ఉంటే తప్పేమి లేదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండవసరం లేదు. ఆ తర్వాత చెప్తాను విషయాలు. ఎలాంటి విషయాలు తక్కువ అంచనా వేసే వారి దగ్గర నీవేమి కంగారు పడదు. నీ ఎబిలిటీని తక్కువ అంచనా వేస్తారు, నీ సామర్థ్యాన్ని, నీ యొక్క ఫలితనాన్ని తక్కువ అంచనా వేస్తాను. నువ్వు ఎంత బాగా కష్టపడతావు, నేను తక్కువ అంచనా వేస్తాను. నువ్వు బాగా సంపాదిస్తావు, నేను తక్కువ అంచనా వేస్తాను. నువ్వు బాగా మాట్లాడతావు, తక్కువ అంచనా వేస్తాను. నువ్వు బాగా వాక్యం చెప్తావు, తక్కువ అంచనా వేస్తాను. నువ్వు బాగా పాడగలవు, నేను తక్కువ అంచనా వేస్తాను. నువ్వు బాగా సువార్త ప్రకటించగలవు, తక్కువ అంచనా వేస్తాను. నువ్వు వాళ్ళ దగ్గర మౌనంగా ఉండిపోతే మంచిది. దినం దినము ఎదగటం ప్రారంభమవుతావు.
దేవుని స్తోత్రం. నన్ను కూడా చాలామంది అనొచ్చు, ఇతనికి వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, సువార్త చేయడం రాదని. నేనే పెద్ద కంగారు పడను, ఎందుకంటే నవ్వుకుంటాను. నేను దేవుడి దగ్గర హైగా కనబడాలి, తండ్రి దగ్గర గొప్పగా కనబడాలి. ఆయన నన్ను నా సామర్థ్యాన్ని పెంచుతాడు. ఈ మాటల వల్ల నా సామర్థ్యం పోతుంది. వాళ్ళ మాటలు పట్టించుకుంటే నేను చెయ్యాలనుకున్న పని చేయకుండా ఆగిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక.